Hi guys, good morning. Welcome to live. This is Padmini Saree Collection. Padmini Saree Collection లో కిచెన్ లో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? కిచెన్ లో చికెన్ అవుతుంది ఈరోజు. స్పెషల్లీ చికెన్ చూపిస్తాను. అంటే చికెన్ ఎవరికి రాదని కాదు, అందరికీ వస్తుంది. మన స్టైల్లో ఎలా చేస్తారో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకేనా గైడ్స్? స్టవ్ మీద అయితే ఫస్ట్ కడాయి పెట్టేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడి ఎక్కువ అవుతుంటే కాస్త ఆయిల్ వేడి అవ్వగానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా? ఉల్లిపాయలు వేసుకోగానే కాస్త వేడి కావాలి. హాయ్ గైస్, హాయ్. ముందునే మనం మంచిగా చికెన్ ఒక 2-3 సార్లు క్లియర్గా కడిగి పెట్టేసుకున్నాం. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము. స్టార్ట్ అయిపోయింది ఇంకా కిచెన్లో చికెన్. సూపర్. కాసేపు మూత పెట్టేసుకుంటే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీస్ చేసుకున్నారు? కాస్త ఉల్లిపాయలు వేగే వరకు ఒక 5 minutes మనం వెయిట్ చేయాలి. మీరే స్టైల్లో చేసుకుంటారు? సండే ఏం చేసుకున్నారు ఈరోజు గైడ్స్? కాస్త ఉల్లిపాయలు మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి వేసేస్తున్నాను, మళ్ళీ అవసరం లేదు. ఆ లోపల మనము కొన్ని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అయితే వాష్ చేసేసుకున్నాం. కొంచెం పచ్చిమిర్చి మనం వేద్దాం. కొత్తిమీర అయితే కడిగి పెట్టేసుకుందాం. అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక 15 minutes లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. పెద్ద టైం ఏం తీసుకోదు. మసాలాలన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి 15 minutes. కొంచెం బ్రౌన్ అయ్యే వరకు మనం వీటిని తర్వాత కాస్త పసుపు వేసేసుకుందాం. ఎక్కువ కూడా వద్దు, కొంచెం చాలు. పట్టించిన పసుపు ఇది చాలా బాగుంటుంది. కారం కానీ పసుపు కానీ 1 yearకి ఒకసారి 10 kgs కారం, ఒక 3 kgs పసుపు అయితే నేను పట్టించుకుంటాను. కొన్నవైతే అస్సలు వాడను. కొంచెంలో కొంచెమన్నా మనకు హెల్దీ ఉంటుంది. అన్నీ బయటికే వాడితే ఈ రోజులలో అస్సలు బాగాలేవు. ఏం కలుపుతారో అసలు ఏం పట్టిస్తారో కూడా తెలియదు.
తర్వాత వచ్చేసి అల్లం వెల్లి పేస్ట్, అల్లం వెల్లి గడ్డ. మటన్ చికెన్కి మంచిగా అల్లం వెల్లి గడ్డ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకుంటే సూపర్. మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా మనం కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు అయితే లైట్ బ్రౌన్, ఎక్కువ బ్రౌన్ అయితే మనకి అంత బాగుండదు. ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఈ ఆయిల్లో వేసేసుకుందాం. మీరు ఎలా చేసుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం ఆయిల్లో అయితే ఇది ఫ్రై అవ్వాలి. మనం అప్పుడే దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. కొంచెం ఒక 5 minutes అన్న ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఒక 5 minutes అలా కలుపుకుంటే దీని పచ్చిదనం అంతా, స్మెల్ అంతా మనకైతే వెళ్ళిపోవాలి. ఈ చికెన్ ముక్కలు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు ముక్కకి గట్టిగా పట్టుకుంటే ముక్క తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. అన్ని సైడ్లోంచి మనకు ముక్కలు చాలా కలిపేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క ముక్క సాల్ట్ అండ్ పసుపులో డిప్ అయిపోతుంది. తర్వాత మనం కొంచెం ఎక్కువ తినొచ్చు, కారం తక్కువ తినొచ్చు. కానీ చికెన్లో కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ధనియాల పొడి, అబ్బోయ్ కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది మనది.
కొంచెం ధనియాల పొడి. ఎప్పుడు నేనైతే అన్ని పేస్ట్లు అయితే రెడీగా పెట్టేసుకుంటాను, వంట తొందరగా అయిపోతుంది. ప్రతిదీ అప్పుడే పేస్ట్ చేయాలంటే కుదరదు. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీ ఇంట్లో చికెన్, మటన్ అండ్ చేపలు. ఈరోజు అయితే చేపలు తెద్దాం అనుకున్నా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. లవంగాలు, ఇలాచి పేస్ట్ అండి, కొంచెం వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు హెవీ అయితే నేను తినను. ఇంకా మనం దీంట్లో కొంచెం వాటర్, ఆ ముక్క కొంచెం ఉడికే వరకు వాటర్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం సాల్ట్, ఇంకేం లేదు అంతే. చూసారా, ఒక 15 minutes కూడా పట్టదు మనకు. ఇంతేనండి. అన్ని మసాలాలు కానీ, ధనియాల పౌడర్ కానీ, ఇలాచీ లవంగాల పేస్ట్ కానీ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ మనకు ఇలా ఉడికితేనే ప్రతి ఒక్క ముక్కకు పట్టుకొని ఆ ముక్క చాలా తినేటప్పుడు చాలా మజా వస్తుంది. స్టార్టింగ్ వేసామనుకో మంచిగా ముక్కకి పట్టుకుంటుంది మసాలా కానీ, ఉప్పు కానీ, కారం కానీ. నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది పద్మిని శారీ కలెక్షన్. పద్మిని శారీ కలెక్షన్ లో ముందు ముందు వంటలు కూడా చూపిస్తాను. ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మంచి కలర్ వచ్చేస్తుంది. ఆయిల్ అంతా దగ్గరకు వచ్చిందంటే ఇంకా మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 minutes ఆగితే మనకు ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మిని శారీ కలెక్షన్, పట్టు ఫ్యాన్సీ డెలివరీ శారీస్ అవైలబుల్ మై ఛానల్. 5 minutes అండి. ఇంకో 5 minutes లో మనకు చికెన్ రెడీ అయిపోతుంది. ఫాస్ట్ గా తినడానికి వచ్చేసేయండి. సూపర్ యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ. మీరు ఎలా చేసుకుంటారు?
అంటే ఎన్నో స్టైల్స్ తో చేసుకోవచ్చు. నా స్టైల్ అయితే సింపుల్ ఇది. ఇంకా నేను దీంట్లో చాలా వెరైటీస్ చేస్తాను. ముందు ముందు మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను. చూసారా ఇంకా దగ్గర పడింది ఇది. ఇలా మనకి రెడ్ కలర్ రావాలి. పైన ఆయిల్ వచ్చేసిందంటే మనకు పూర్తిగా చికెన్ అయితే రెడీ అయిపోతున్నట్టే. ఇంకొక 2 seconds లో మనకు ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్స్ లో చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి, నా రెసిపీ ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. నేనైతే ఇలా చేశాను, మీకు నచ్చిందా లేదా? మీరు ఎలా చేస్తారో చెప్తే నెక్స్ట్ టైం నేను అలా కూడా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. మోర్ వీడియోస్ మై ఛానల్ Padmini Saree Collection, Pattu Fancy Daily Wear Sarees available my channel. More videos and old songs, new songs and comedies and cookings all ఉంటాయి. చూడండి, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైడ్స్? మన ఎమ్మి చికెన్ అయితే ఇంకా రెడీ. చూసేసుకోండి, అయిపోయింది ఇంకా మన చికెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.